ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు ఉన్న దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నామములను నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఆమేన్. దేవుని వాక్యభాగం దీవించునుగాక. ప్రభు నుండి ప్రియారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. అదేవిధంగా వాక్యభాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. నేను ఏకాకిని బాధపడువాడిని, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7-8 వచనాలలో యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగిన. కావున నా హృదయము ప్రకాశించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం. నేను మొరపెట్టిన దినము నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం. యెహోవా యందు నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామమును స్మరించుచు వారి వ్యవహరింతురు, ఇదే యెహోవా వాక్కు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అన్యందు బలవంతులై ఉండిరి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 125వ వచనం. నేను నీ సేవకుడు, నీ శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానమును కలగజేయము. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ్వర, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ శాస్త్రం గ్రహించే తగిన జ్ఞానం మాకు దయచేసి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.